ఓం నమ శివ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం నెరంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రథికుడు రథికునితోనూ, అశ్వి సైనికుడితోనూ, గజ సైనికుడితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధములు ధరించి ఓండోరుల ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదమును చేసుకొంచు, సూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షలే పోరాడి ఆ రణభూమి నందు చూచినను విరిగిన రంధపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు హాహాకారాలతో దీనావస్థ వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాలను దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులవి తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. ఇటువంటి భయంకరమైన యుద్ధమును సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాలర సైన్యము చాలా నష్టపోయింది. అయినను 3 అక్షౌహిణులను ఉన్న పురంజయుని సైన్యములెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయమే కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయింది. బలోపేతములైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుండెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారం అంతులేదు. ఇక నేను సన్మార్గుడిపై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు ఆనలేదు. నీవు భగవంతుని సేవింప అధర్మ ప్రవర్తుడివై ఉన్నందున ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించుతవి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపు. జయాభిజయాలు దైవాధీనాదులని ఎరుగుము. నీవు చింతతో కృంగిపోవటేయాల. శత్రురాజుల యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తల్లి పొందవలనన్న తలంపు కల దేని నా హితోపదేశం ఆలకింపు. ఇది కార్తీక మాసము. రేపు కృత్రికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మాలను ఆచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయము. ఇట్లు అర్ణించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది. నీ శత్రువులను దుర్మార్గులకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎట్లా పోగొట్టుకున్న రాజ్యంలో తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనపై దుష్ట సావాసం చేయటం చేత కదా నీకే అపజయం కలిగింది. గానాలేము శ్రీహరిని మదిలో తలుచుకొని నేను తెలియజేసినట్లుగా చేయము అని హితోపదేశం చేశాను. ఈ శ్లోకం పవిత్రో వా నానావస్థ గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్ష స బ్రహ్మ్యాభ్యంతర శుచి. 21వ అధ్యాయం 21వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ.